హాయ్ వ్యూయర్స్, శ్రీమంతుడు మహేష్ బాబు మనలందరినీ అలరించడానికి బ్రహ్మోత్సవం అంటూ ఒక పండుగ లాంటి మూవీని మన ముందుకు తీసుకువస్తున్నారు. మరి ఈ మూవీకి సంబంధించి బోలెడని విశేషాలు పంచుకోవడానికి హీరో మహేష్ బాబు గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో కాసేపు చిట్ చాట్ చేసేద్దాం. హలో అండి మహేష్ బాబు గారు. సో ముందుగా కంగ్రాచులేషన్స్ అండి అడ్వాన్స్డ్గా. ఆల్రెడీ అంటే కంగ్రాచులేషన్స్ ఫర్ మ్యూజిక్ బిగ్ సక్సెస్ అయింది అండ్ ట్రైలర్కి చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో అంటే నార్మల్గా ఒక సినిమా హిట్ అయితేనే ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి. అలాంటిది శ్రీమంతుడు లాంటి ఒక హ్యూజ్ సక్సెస్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ దాటి వెళ్ళిపోయాయి. మరి బ్రహ్మోత్సవానికి ముందు శ్రీమంతుడి సక్సెస్ తర్వాత వాట్ వాజ్ యువర్ మైండ్, అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండింది నెక్స్ట్ మూవీ కోసం? ఐ మీన్ నేను ఎప్పుడు ఒక సినిమా గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు శ్రీమంతుడు ఇలా ఆడింది కదా, సో నెక్స్ట్ సినిమా మనం ఏం చేద్దాం, అది ఎప్పుడు నేను అలా అనుకోలే నా కెరీర్లో ఎప్పుడు. సో శ్రీమంతుడు అండర్ ప్రొడక్షన్ అప్పుడే బ్రహ్మోత్సవం కథ విన్నాను, చేస్తానన్నాను. శ్రీమంతుడు రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది, నా కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్గా ఉంది. సో ఇమీడియట్గా బ్రహ్మోత్సవం షూటింగ్ స్టార్ట్ చేశాను అంతే. సో శ్రీమంతుడి తర్వాత ఈక్వేషన్స్ మారిపోయినాయి, మనం ఇలా చేద్దాం అలా చేద్దాం నేను ఎప్పుడు అనుకోలేదు. వీఆర్ ఆల్వేస్ ట్రూ టు ద కంటెంట్ ఆఫ్ అ ఫిల్మ్. అండ్ బ్రహ్మోత్సవం అంతా అయిపోయినాక మొన్న ట్రైలర్ రిలీజ్ చేసాం, తర్వాత టీజర్, విజువల్స్, పోస్టర్స్, ఆడియన్స్ ఫ్రెష్గా అసలు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారండి. దట్స్ వై ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే మా ట్రైలర్ చూసిన దగ్గర నుంచి అంత రెస్పాన్స్ వస్తుంది నేను అనుకోలే. బికాజ్ ఐ నో ఇట్స్ కమింగ్ ఆఫ్టర్ శ్రీమంతుడు, బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్. ఇది మా కంటెంట్ని ఏదైతే ఉందో అది కమ్యూనికేట్ చేసాం కరెక్ట్గా, మా సినిమా ఇలా ఉండబోతుందని. బట్ ఇమీడియట్లీ ది ఆడియన్స్ ఇస్ ల్యాప్ట్ ఇట్ అప్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, అంటే బ్రహ్మోత్సవం స్టోరీ శ్రీకాంత్ అడ్డాల గారు మీకు చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే మీరు ఏవైతే ఎలిమెంట్స్ కావాలనుకున్నారో ఆ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉన్నాయనిపించిందా మీకు? అది నేను అలా అనుకోనండి ఎప్పుడు. నాకు అసలు ఏమేమి ఎలిమెంట్స్ కావాలో నాకే తెలియదు, టు బి ఆనెస్ట్. నాకు తెలిసిందల్లా కథ విన్నప్పుడు నేను కనెక్ట్ అవుతున్నానా లేదా, మనసుకు బాగా అనిపించాలి. సో దెర్ ఇస్ అ స్టోరీ దేర్ విచ్ ఐఎమ్ ఎక్సైటెడ్, ఐ డూ ద ఫిల్మ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దీంట్లో ఎలిమెంట్స్ అయ్యి నేను ఎప్పుడు అలా ఆలోచించు. టు బి ఆనెస్ట్, ఐ డోంట్ నో మచ్ ఆల్సో అబౌట్ వాట్ ఎలిమెంట్స్. బికాస్ ఆడియన్స్ మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అన్నమాట. ఓవర్ ది ఇయర్స్ ఐ హావ్ కమ్ టు అండర్స్టాండింగ్ దట్ ద ఆడియన్స్ విచ్ ఐ హ్యావ్ who admire me, they expect good films from me. Yes. It's always been like that. I mean, whenever there's a good film coming from my side, they've always respected. So that's my gut feeling. So ఒక మంచి కథ నేను నమ్మి చేసి మంచి సినిమా కష్టపడి చేస్తే ఆడియన్స్కి నచ్చితే మనకి చాలా పెద్ద రెస్పెక్ట్ ఇస్తారు అని నా ఫీలింగ్. ఓకే, అంటే శ్రీకాంత్ అడ్డాల గారితో ఎస్విఎస్సి తీశారు, ఇట్స్ అ బిగ్ హిట్. అంటే ఆ హిట్ మీద నమ్మకమా లేదా సినిమా స్టోరీ మీద నమ్మకమా, శ్రీకాంత్ అడ్డాల గారి మీద నమ్మకమా? స్టోరీ అండి. అంటే శ్రీకాంత్ గారు ఐ అడ్మైర్ హిమ్ అ లాట్. సీతమ్మ వాకిట్లో అప్పుడు నాకు ఆయన విధానం, ఆయన పనిచేసిన విధానం, ఆయన స్టోరీ అండ్ డైలాగ్స్, ఐ ఇమెన్స్లీ లైక్డ్ ఇట్. అండ్ సో ఆ సినిమా కంప్లీట్ అన్నాక నేను ఇంకో స్టోరీ ఏమైనా ఉంటే చెప్పండి సార్, మనం చేద్దాం డెఫినెట్గా. ఆయన ఒక 6 months 5 months తర్వాత ఈ బ్రహ్మోత్సవం ఐడియా చెప్పారు. చెప్పంగానే ఇమీడియట్గా నచ్చింది నాకు. వర్క్ చేయండి అన్నాను. ఒక 8 months తర్వాత ఒక 2 hours నరేషన్ చెప్పి అసలు ఆయన చెప్తున్నప్పుడే నాకు ఒక ఫీలింగ్ వచ్చిందండి, కళ్ళంటి నీళ్లు తిరగటం. ఆ స్టోరీ వింటున్నా కూడా వెరీ రేర్గా అవుతాయి స్టోరీస్, అండ్ మొత్తం అన్నాక దీనికి బ్రహ్మోత్సవం పెడదాం టైటిల్ అన్నారు అన్నమాట. అనగానే అసలు ఐ రియలీ ఫెల్ట్ గుడ్ ఇమీడియట్లీ. అంటే బ్రహ్మోత్సవం ఎందుకు పెట్టారో దాని గురించి అంటే ఆయన ఈ కథ అంతా చెప్పి ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలండి మన సినిమా. ఇప్పుడు మా పోస్టర్స్లో మీరు చూసే కలర్ కానీ ఇట్స్ ఆల్వేస్ ఒక సెలబ్రేషన్ మూడ్ ఉంటుంది, ఒక పండుగ వాతావరణం, ఒక సెలబ్రేషన్. అది దానికి బ్రహ్మోత్సవం అని పెడదాం, అదేదో మంచి ఫీలింగ్ వచ్చిందండి మాకు. సో మీరు సినిమా చూసినప్పుడు కూడా తెలుస్తుంది, ఇట్స్ ద యాప్ట్. ఓకే, సో అంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ సందర్భంలో మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వైపు మళ్ళుతున్నారు డైరెక్టర్స్ అందరూ. సో ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రహ్మోత్సవం. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎస్పెషల్లీ అంటే ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు, ఇందులో మహేష్ బాబు గారు ఏ విధంగా కనిపించబోతున్నారు, ఏ రోల్ చేయబోతున్నారు? అదే మాకు అందుకే అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. దట్ వీ షోన్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ద ట్రైలర్ దట్ ఇట్స్ నా నుంచి ఒక ఫ్రెష్ లుక్ ఇట్ వాస్. అండ్ ఐ డోంట్ థింక్ పీపుల్ వర్ ఎక్స్పెక్టింగ్ దట్. సీతమ్మ వాకిట్లో లాగా లేకపోతే ట్రెడిషనల్గా ఉంటుందా, లేకపోతే వేరేగా ఉంటుందా, సింపుల్గా ఉంటుందని. బట్ ఇది చాలా టోటల్గా మోడర్న్ అండి. ఐ థింక్ ద యూత్ ఆల్సో దట్స్ వై దే కనెక్టెడ్ విత్ ద ట్రైలర్స్. అండ్ సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి ఆల్ ఆఫ్ అస్. అంటే మీ క్యారెక్టర్ ఏంటండి సినిమాలో? అది ఇంకా 1 week కదండి. మీన్స్ యూల్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద ట్రైలర్ ఉంది. అసలు ఎక్కడో కమ్యూనికేషన్ కరెక్ట్గా వెళ్ళిందని మేము ఫీల్ అవుతున్నాం.
సో మిగతాది ఐ థింక్ ఇట్స్ అప్ టు దెమ్, దే షుడ్ ఎంజాయ్ ద ఫిల్మ్ వెన్ దే కమ్ అండ్ సీ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఓకే. సో అంటే ఎవ్రీ ఫ్రేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మీరు చెప్పినట్లు చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా ఉంది. అంటే అందరూ సీనియర్ యాక్టర్స్ కనిపిస్తున్నారు మనకు ఫ్రేమ్ నిండా. ఫ్రేమ్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది, కనువిందు చేస్తుంది. అంటే ఫ్రేమ్ అంతా ఎంత కలర్ఫుల్గా ఉందో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అంతే కలర్ఫుల్గా, అంతే అందంగా డిజైన్ చేసి ఉండాలి. మరి ఈ సినిమాలో అదర్ క్యారెక్టర్స్ డిజైనింగ్ ఏ విధంగా ఉంది? అంటే అంత డీటెయిల్గా ఆలోచించలేదండి, టు బి ఆనెస్ట్. శ్రీకాంత్ గారు కూడా అదే చెప్తారు. బట్ వీ ఫెల్ట్ దట్ ఫాదర్ క్యారెక్టర్ సత్యరాజ్ గారు అయితే చాలా బాగుంటారు, మదర్కి రేవతి గారు. కథకే అవి సెట్ అయిపోతాయండి. ఒక కథ మంచిది అన్నప్పుడు అదే కథే చెప్పుద్ది ఎవరెవరు బాగుంటారని. సో ఇన్ ఆర్ ఫిల్మ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ పర్ఫెక్ట్లీ కాస్ట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. అంటే ఎస్విఎస్సిలో జయసుధ గారు మీ మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తారు, మళ్ళీ ఇందులో జయసుధ గారు కనిపిస్తున్నారు. సో రేవతి గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఎలా ఉంది వీళ్ళతోటి చేస్తున్నప్పుడు? అంటే వాళ్ళు ఇక గ్రేట్ యాక్టర్సెస్ అండి. సో వాళ్ళతో పనిచేయడం ఇట్స్ రియలీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ వెన్ యూర్ స్టాండింగ్ దేర్ పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, ఇట్స్ ఆటోమేటిక్లీ యువర్ పర్ఫార్మెన్స్ బికమ్స్ బెటర్. సో ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ దెమ్. అంటే ఇంతమంది సీనియర్ యాక్టర్స్ కనిపించగానే ఆడియన్స్ కూడా డెఫినెట్లీ గుడ్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బికాస్ ఫ్యామిలీ డ్రామా కాబట్టి డెఫినెట్లీ మంచి సీన్ ఇక్కడ పడితే బాగుండని ఆడియన్స్ అనుకుంటారు. సో ఆ విధంగా ఏ విధంగా డిజైన్ చేస్తారు శ్రీకాంత్ అడ్డాల గారు వీళ్ళ క్యారెక్టర్స్ని? అదే ఇప్పుడు డిజైన్ అంటే అగైన్ ఇట్స్ గెటింగ్ కాంప్లికేటెడ్ దట్ టర్మ్. శ్రీకాంత్ గారు ఐ థింక్ హీ కీప్స్ ఇట్ సింపుల్. ఆయన ఎప్పుడు ఒక కథ చెప్పినప్పుడు కథ మీదే ఉంటుంది, ఎమోషన్స్ కరెక్ట్గా ఉందా, కథ కరెక్ట్గా వెళ్తుందా. ఆయన ఎప్పుడు ఒక కథని ఎప్పుడైనా రైటర్స్ ఎప్పుడైనా ఇమాజిన్ చేసి రాస్తూ ఉంటారు. బట్ హిజ్ ఇస్ ఆయన ఓన్ లైఫ్ నుంచి ఎక్స్పీరియన్సెస్, ఆయన తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాస్తారు ఇప్పుడు. సో ఇట్ విల్ బీ వెరీ జెన్యున్ అండి. సో ఆటోమేటిక్గా అలా ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్స్ వచ్చి చేసినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారండి. అది డిజైన్ చేయక్కర్లా, అది ఆ స్టోరీలోనే ఉంటుంది. కనెక్ట్ అన్నమాట టు ది క్యారెక్టర్. ఓకే. అండ్ ఈ సినిమాలో ఇంతమంది క్యారెక్టర్స్ కనిపిస్తున్నారు, ఇంతమంది కనిపిస్తున్నారు. సో డెఫినెట్లీ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ వాల్యూస్ లేకుండా పోతున్నాయి, మనం చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో. సో ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ వాల్యూస్ ఏమైనా చెప్పదలుచుకున్నారా? అగైన్ సంథింగ్ అంటే చెప్పదలుచుకుంటే అవి ఉంటాయండి ఇప్పుడు శ్రీకాంత్ గారి సినిమాలో. సింపుల్ వాల్యూస్, మనం చాలా సింపుల్ వాల్యూస్, మర్చిపోయిన వాల్యూస్ ఉంటాయి మనం బికాస్ ఆఫ్ మోడర్న్ లైఫ్. అవన్నీ శ్రీకాంత్ గారి సినిమాలు చూసినప్పుడు గుర్తొస్తూ ఉంటాయి మనకి. ఐ థింక్ దట్స్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ బ్రహ్మోత్సవం ఆల్సో. ద ఫ్యామిలీస్ విల్ అండ్ ద యూత్ విల్ కనెక్ట్ బిగ్ టైమ్ అండి విత్ అ ఫిల్మ్. మిమ్మల్ని ఎంత బాగా కన్విన్స్ చేశారో శ్రీకాంత్ అడ్డాల గారి స్టోరీ చెప్పి, అంటే అదే విధంగా అంటే స్టోరీ చెప్పడం వేరు, మనం దాన్ని ప్రజెంట్ చేయడం వేరు. సో స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంటుంది, శ్రీకాంత్ అడ్డాల గారు ఏ విధంగా మేనేజ్ చేస్తారు? అంటే మీరు ఆల్మోస్ట్ మా సినిమాని అడుగుతున్నారండి. స్క్రీన్ ప్లే ఇవన్నీ యూ షుడ్ సీ ఇట్ వెన్ యూ సీ ద ఫిల్మ్. సో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ అండి. సో ఇట్స్ అనదర్ వీక్ అండ్ విత్ ద promos and the song teasers we were very clear how our film is going to look, and I'm sure the audience will love the film when it's released. మీరు ఒకరుంటే చాలా మేము సినిమా చూస్తాం, అందులో ఇద్దరు హీరోయిన్స్ అంటే ఇంకెవరిని చూడాలో మాకు అర్థం కాదు. ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు పెట్టారు, ఇంకా ఆడియన్స్ అందరూ కన్ఫ్యూజ్డ్ అనమాట, ఎవరిని చూడాలో అర్థం కాదు. అంత అందంగా అంటే సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ పెట్టారు. సో వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది, హీరోయిన్స్ క్యారెక్టర్స్? అది ట్రైలర్లోనే సగం చెప్పామండి. కాజల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సమంత క్యారెక్టర్ ఎలా ఉంటుంది, విత్ ద వే దట్ డైలాగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. వన్ ఇస్ అమ్మాయి యాటిట్యూడ్ వేరేగా ఉంటుంది, ఇంకో అమ్మాయి యాటిట్యూడ్ వేరేగా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కాజల్ అండ్ సమంత ఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఓకే. వాళ్ళ క్యారెక్టర్కి సినిమాలో ఎటువంటి స్కోప్ ఉంటుందంటారు? ఇట్స్ అంటే ఒక గ్లామర్ పార్ట్కే పరిమితం అంటారు, లేదా దే హ్యావ్ టు? నో అండి, శ్రీకాంత్ గారి సినిమాలో ఎప్పుడు ప్రతి వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఉంటుందండి. దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ మీనింగ్ టు ఇట్. ఊరికే హీరోయిన్ ఫర్ సేక్ హీరోయిన్ ఉంటుందండి. ఐ థింక్ ఈవెన్ Samantha mentioned that I have to be thankful to Mahesh for selecting films like this, because the roles for the heroines are also very important, and that happens only with Srikanth Garu's films. ఆల్రెడీ మీరు కాజల్తో చేశారు, సమంతతో కూడా చేశారు, మళ్ళీ వాళ్ళతో వర్క్ చేశారు. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? ఎవరితో ఎక్కువగా కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు? ఇద్దరితో అండి. దే బోత్ మై ఫేవరెట్ హీరోయిన్స్. సమంతతో దిస్ మై థర్డ్ ఫిల్మ్, కాజల్తో ఇట్స్ మై సెకండ్ ఫిల్మ్. సో ఇంతకుముందు పనిచేసినప్పుడు ఏంటంటే దెర్ విల్ బి అ లిటిల్ కంఫర్ట్ స్పేస్. సో వీ నో ఈచ్ అదర్. సో ఇది ఆజ్ ఇస్ అ లవ్ స్టోరీ అనమాట. సో వాళ్ళు కాకుండా వేరే హీరోయిన్లు అయితే కొంచెం ఇబ్బందిగా ఉండేదాం. బికాస్ ఆఫ్ దెమ్ ఐ ఫెల్ట్ మోర్ కంఫర్టబుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి దట్ దే డన్ దిస్ ఫిల్మ్. ఓకే. సినిమా ఇంత అందంగా కనిపిస్తుంది కారణం సినిమాటోగ్రఫీ. ఒకసారి సినిమాటోగ్రఫీ గురించి. ఆయన రత్నవేల్ గారండి, ఈజ్ జస్ట్ అ మాస్టర్ అట్ హిస్ క్రాఫ్ట్. వాళ్ళ విజువల్స్ కానీ ఇంత స్టన్నింగ్గా ఉన్నాయంటే ఆయన మెయిన్ రెస్పాన్సిబుల్. సో సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీలో కామెడీ ప్లేస్ ఇట్స్ బెస్ట్ రోల్. మరి ఈ సినిమాలో కామెడీ ట్రాక్ ఎలా ఉండబోతుంది? అది కామెడీ ట్రాక్ అనేది ఉంటుందండి. అది సినిమాలో కథలో ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, నవ్వుతారు.
తర్వాత ఇది కథేనండి జెన్యున్గా. సో ఐ డోంట్ బిలీవ్ దట్ దే షుడ్ బి అ సెపరేట్ ట్రాక్. ఐ నెవర్ బిలీవ్ దట్. అండ్ ఐ థింక్ టుడేస్ ఆడియన్స్ ఆల్సో ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ దట్ సో అలాంటి సెపరేట్ ట్రాక్లోనా దే ఆర్ నాట్ వర్కింగ్. సో ఇట్స్ దే మెచ్యూర్డ్ ది ఆడియన్స్. అంటే ఈ సినిమాలో ఈ ప్రేక్షకుడు ఎక్కడ కనెక్ట్ అవుతారని మీరు అంటారు? అట్ విచ్ పాయింట్ అంటారు? With the film itself, only. So it's I'm sure the connect will be very, very huge. The way we received we released the first look of our film, ఒక ఫాదర్కి చెప్పులేయటం అనేది అది ఒక చాలా పవర్ఫుల్ పోస్ట్ అండి. అండ్ సో వీ వేర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ ఆల్సో. ఓకే, కమింగ్ టు మ్యూజిక్, మిక్కీ జే మేయర్ గారు, సో వినడానికి ఎంత అందంగా ఉందంటే విజువల్గా ఏ విధంగా ఉండబోతుంది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్కీ ఐ థింక్ ఈస్ గివెన్ హిస్ కెరీర్ బెస్ట్ అండ్ ఫర్ అస్. సో చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు ఆడియో. అండ్ విజువల్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ గుడ్, ఈచ్ డిఫరెంట్. సంగీతంలో సాపాస ఒక సంగీత్ సాంగ్, కలర్ఫుల్ సాంగ్. ఐ థింక్ అలాంటి సాంగ్ ఇంతవరకు తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో చూడలే. దెన్ బాలా త్రిపురం అని ఈజ్ అ యూత్ సాంగ్ విత్ సెట్స్ అండ్ ఆల్ దట్. అండ్ ఇట్స్ నేను అంత ఫ్రెష్ సాంగ్ చేయలేదండి. సో యంగ్ సాంగ్, ఇట్స్ సంథింగ్ న్యూ ఫర్ మీ. అండ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ డిఫరెంట్ అండి. ఓకే, మీకు ఎలా అనిపించింది? అంటే ఏ సాంగ్ మీకు బాగా మనసుకు దగ్గరగా? నాకు అదే బ్రహ్మోత్సవం టైటిల్ సాంగ్, వెరీ వెరీ క్లోజ్ టు మీ. ఫైనలీ ఈ సినిమాలో ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది అండ్ షూటింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ? అదే ఊటీలో ఈ షార్ట్ 12 days ఇన్ ఊటీ అండి. తర్వాత ఉదయపూర్లో చేసాం, హరిద్వార్లో చేసాం, కాశీలో షూట్ చేసాం. దేర్ ఆల్ అమేజింగ్ ప్లేసెస్ అండ్ హ్యాడ్ అన్ అమేజింగ్ టైమ్ వర్కింగ్. ఓకే, సో ఫైనలీ అ వర్డ్ టు ఆడియన్స్, ఏం చెప్పదలుచుకున్నారు? May 20th we are coming and Brahmotsavam is releasing, and we are all very very happy. We are very confident. I'm sure the audience also will love the film. థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ బాబు గారు, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేశారు, బోల్డెన్ విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. బ్రహ్మోత్సవం మూవీ సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా 10 TV కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ మహేష్ బాబు గారితో చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV న్యూస్ పీపుల్.